హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజుల తర్వాత మేమైతే పెళ్ళికి వెళ్తున్నాము. అదే వచ్చేసి మా మరిది వాళ్ళు అలాగే మేమన్నమాట. 2 ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము. వాళ్ళు 4 మెంబర్స్, మేము 4 మెంబర్స్ మొత్తం అయితే వెళ్తున్నాము. సో వెనకాల డిక్కీలు అయితే పిల్లలు ఇద్దరు అయితే కూర్చున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వెళ్ళిపోదాము. చాలా రోజులకైతే పెళ్ళికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము పిన్ని వాళ్ళ కొడుకు పెళ్ళికి అయితే వెళ్ళాము, తమ్ముడు పెళ్ళికి. తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. సో గ్యాప్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు విలేజ్కి అయితే వెళ్ళిపోదాము. సో ఈ పెళ్ళి వచ్చేసి ఏంటంటే మా ఊరు దగ్గరలోనే తొర్రూరులో అయితే జరుగుతుంది. సో ఈ పెళ్ళి ఎవరిది అంటే ఇద్దరు తరపున చుట్టాలన్నమాట. అత్తయ్య వాళ్ళ తరపున అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున చుట్టాలు ఏమో అమ్మాయి వాళ్ళనమాట, మామయ్య వాళ్ళ తరపున చుట్టాలేమో అబ్బాయి వాళ్ళనమాట. సో రెండైతే ఇంకా ఇలా పెళ్ళిళ్ళు అనేది జరుగుతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళగానే ఏంటంటే అప్పుడే చుట్టాలైతే వచ్చారనమాట. సో ఇంకా విలేజ్లో పెళ్ళిళ్ళ సందడి అదొక వేరే సందడిగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా మర్ది వాళ్ళు, చిన్న మర్ది వాళ్ళు వచ్చారు, అలాగే అత్తయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య, అమ్మ, నాన్న అందరం అయితే ఇంకా పెళ్ళికి అయితే వచ్చేసాము. ఇంకంతా ఇటు సైడ్ తరపున అటు సైడ్ తరపున ఇద్దరు తరపున చుట్టాలనేది ఇంక ఇక్కడైతే కలిసామన్నమాట. సో అందరైతే ఇంకా చాలా బాగా అయితే ఇక్కడ స్పెండ్ చేసాము. సో ఇంకా పెళ్ళి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఫస్ట్ నుండి అయితే ఇంకా వీడియో అనేది మొత్తం చూసేయండి. న్యాచురల్ వాయిస్ అనేది ఉంచుతున్నాను. సో తెలంగాణ పెళ్ళిళ్ళల్లో ఏంటంటే ఎదురుకోళ్ళు ఇలాంటివి అయితే అన్నీ ఉంటాయి. అవన్నీ నేను స్టార్టింగ్ నుండి అయితే వీడియో షూట్ అనేది తీశాను. మొత్తం అయితే ఇంకా షేర్ చేస్తున్నాను. మీ దగ్గర ఎలా జరుగుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఎదురుకోళ్ళు, పెళ్ళి అయ్యాక అప్పగింతలు, అమ్మాయిని అప్పగింతలు చేయడం అలా సంప్రదాయం అయితే మొత్తం నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే మొత్తం చూసేయండి. మా చిన్నత్తయ్య కూతుర్లో మేమందరం అయితే చాలా బాగా అయితే స్పెండ్ చేసాము. సో ఇంకా వీడియో అయితే మొత్తం చూసేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లే పాయని చెప్పు. బాయ్ బాయ్. ఓకే ఓకే.
ముడ్డు పెట్టు ఇంకెందుకే పెనిస్ సో పెళ్ళి అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే చేస్తున్నాము. సో ఇక్కడ భోజనాలు అయిపోయాక ఇంకా చాలాసేపు అయితే మాట్లాడుకొని ఇంకా ఎవరికి వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట. మేము కూడా ఇంకా హైదరాబాద్ వచ్చేసాము.
ఇగో ఇగో ఇటు ఇటు ఇదండి అప్పగింతలు అయితే అయిపోయాయి. చాలా బాధ అనిపించిందండి. ఇంకా ఆడవాళ్ళకైతే పెళ్ళి అయితే ఖచ్చితంగా ఏడుపు అనేది వస్తుంది కదా తల్లిదండ్రికి కానీ ఇంకా అందరికైతే. సో బాధ అనిపించింది. ఇంకా అందరం అయితే మళ్ళీ తర్వాత ఏంటంటే ఇంకా బయటకి అయితే వచ్చాము. సో ఇంకెక్కడో అక్కడైతే వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. సో కొద్దిసేపు ఇక్కడ కబుర్లు చెప్పుకొని ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోయారు. సో ముందైతే ఇంకా చిన్నత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వెళ్దామనేసి ఇంకా అనుకున్నారు. వాళ్ళు వెళ్ళాక మేము కూడా ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడైతే ఇంకా పెళ్ళి జరిగాక కాసేపు కబుర్లు చెప్పుకొని చాలాసేపు అయితే స్పెండ్ చేసాము. సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్.